హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాప్లో అయితే మేము ప్రిన్స్ కట్ చేస్తున్నాము. ప్రిన్స్ కటింగ్ విధానము నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా తనకు నోట్స్తో సహా ఇచ్చినాను. మీకు కూడా కొన్ని వీడియోలు నేను చేయగలుగుతాను అనుకుంటున్నాను, చేస్తాను కొంచెం నిదానంగా. ఈ ప్లేస్ కూడా తీసేసి మళ్ళీ సరళ వచ్చేసింది షాప్కి. బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తుంది. క్రాస్ పట్టీలు వెరైటీగా కుట్టేదైతే నేను తను కుట్టేటప్పుడు తీసి వీడియో అప్లోడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజపట్టి వేస్తుంది. ఎట్లా కుట్టినావు సరళను, బాగా వచ్చినాయా? ఫినిషింగ్ బాగా రావాలి, నీకు ఫినిషింగ్ మంచిగా వస్తే చూడండి. ఫినిషింగ్ ఒకళ్ళు నాకు కామెంట్ చేస్తున్నారు వీడియోలు. అయితే తను ఏమందంటే ఫినిషింగ్ రావట్లేదు, నేను ఎన్ని బ్లౌజులు కుట్టినా అని. ఫస్ట్ నీకు వచ్చిందా సరళ ఫినిషింగ్? అస్సలు ఫినిషింగ్ రాకుండే, బ్లౌజులు కుడుతుండే కానీ ఫినిషింగ్ రాకుండే. ఫినిషింగ్ రావాలంటే నువ్వు ఏమిట్లా చేంజ్ అయ్యి, నువ్వు కుట్టు ఎక్కువ తీసుకోవడం మెయిన్ థింగ్. అంటే క్లాత్ ఎక్కువ అందుకోవడంలో ఫినిషింగ్. క్రాస్ బెల్ట్ ముందుకు నుంచి మనం ఎక్స్ట్రా తీసుకుంటే అది మనకి క్రాస్ కుచ్చులు రాకుండా క్లియర్గా వస్తుంది. మళ్ళీ క్లాత్ నువ్వు అటాచ్ పెట్టే ప్లేస్లో కూడా ప్రతి దానికి ఖర్చు ఎక్కువ తీసుకుంటే ఫినిషింగ్ వస్తుంది. ఆ 2 పాయింట్స్ చూస్తే ఫినిషింగ్ వస్తుంది. మనం ఐరన్ బాక్స్ లేకున్నా సరే చేతితోటి ఇలా అనుకుంటా కుట్టినా సరే నార్మల్గా కుట్టే విధానంలో ఫినిషింగ్ వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి, వస్తుంది. ఫినిషింగ్ రావట్లేదని కామెంట్ చేసిండ్రు కదా. దెన్ నెక్స్ట్ ఇక వెనక భాగం ముందు భాగం స్లీవ్లెస్ ప్రిన్స్ కట్ అయితే కుడుతుంది. నేను రెడీ అయిన తర్వాత చూపిస్తాను బ్లౌజు. బ్యాక్ ఫ్రంట్, బ్యాక్ డీప్ వచ్చి 11 ఇంచెస్ ఉంది. ఇది బ్యాక్ డీప్ వచ్చి 11 ఇంచెస్. ముందు ప్రిన్స్ కట్టు, ఇదే స్లీవ్లెస్ బ్లౌజ్ లాగా కట్ చేసుకున్నావు. ఇప్పుడు ఇది హ్యాండ్స్ లేదు కాబట్టి నీకు ఈ పార్ట్ అవసరం లేదు. ఇప్పుడు కుట్టే విధానంలో నువ్వు సేమ్ ఏం చేయాలంటే బ్యాక్ డాట్స్ వేసి పట్టి వేయాలి, వెనక భాగం అంతే పక్కకు పెట్టేసి ఉక్స్ పట్టి కాజ పట్టి వేయాలి. వెనకకే వచ్చేస్తుంది కాబట్టి. ముందు ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి మనం ఈ 2 అతకబెట్టేసుకొని నెక్ పీస్లు వేసుకొని చేతిలో పీస్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది కాజపట్టి, మా సైడు లెఫ్ట్ సైడ్ కాజాపట్టి, రైట్ సైడ్ ఉక్స్ పట్టి. అది ఉక్స్ పట్టి, అది ఉక్స్ పట్టి వేసేసి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఇలాంటి వీడియోలు అయితే నేను చూపిస్తున్నాను. చాలామంది కామెంట్ చేసిండ్రు, కామెంట్ చేసే వాళ్ళకి కూడా నేను చిన్నగా రిప్లేస్ ఇస్తాను. అయితే చిన్న పాయింట్ ఏంటంటే షేపు మనం పెట్టడానికి ప్రతి ఒక్కరికి అంతే పెట్టాలనా అని కామెంట్ చేసిండ్రు. నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఈరోజు ప్రిన్స్ కట్ చేసిన కాబట్టి చూపించలేకపోయినా. ప్రతి ఒక్కరికి అంతే పెట్టాలంటే చెస్ట్ ప్రకారం పెట్టాలి. ఎప్పుడైనా కానీ ఎంత తీసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ప్లస్ బాయ్ మరి.